నమస్తే. ఓం నమ శివాయ. ఇప్పుడు కార్తీక మాసంలోని కార్తీక పురాణంలో 7వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. 7వ అధ్యాయము కార్తీక వ్రత ఫలితాలు. కార్తీక మాస వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఉత్తమ ఫలితాలేమిటో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరిస్తున్నారు. మహారాజా, కార్తీక మాసంలో నెల రోజులు శ్రీ మహావిష్ణువుని కమలాలతో పూజించిన వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఇది నేను చాలా నిదానంగా మరీ చెప్తాను. నోట్ చేసుకుని ఆ విధంగా చేయండి. తులసి దళాలు, బిల్వపత్రాలు, జాజి పువ్వులతో విష్ణువుని పూజించేవారు తిరిగి జన్మ ఉండదు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో కార్తీక మాసమంతా పళ్ళు దానం చేస్తారో, ఏ పండైనా పర్వాలేదు, దానం చేస్తారో వారి పాపాలన్నీ సూర్యోదయం అవుతున్న సమయంలో చీకటి చెల్లాచెదరు ఎలాగైతే పోతుందో అలాగే పోతాయి. ఉసిరిక చెట్టు కింద మహావిష్ణువుని ప్రతిష్ఠించి ఉసిరికాయతో అర్చనలు చేసేవారికి మరణయాతన, మరణ భయము, మరణ బాధ ఉండదు. అటువంటి వారి సమీపానికి రావడానికి యముడు కూడా భయపడతాడు. కార్తీక మాసంలో సాలగ్రామ పూజ చేసిన వారు పొందే ఫలితం ఇంతా అంతా కాదు. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ సాలగ్రామ పూజ తప్పనిసరిగా చేయండి. ఉసిరిక చెట్టు ఉన్న వనంలో బ్రాహ్మణులతో కలిసి భోజనం చేసిన వారికి ధన్య జీవితం లభిస్తుంది. అలా చేసిన వారి పాపాలన్నీ క్షణంలోనే నశించిపోతాయి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని పెట్టి పూజించి విష్ణు సహస్రం కానీ, విష్ణునామ పారాయణ కానీ, లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే విష్ణువుకు సంబంధించిన ఏ మంత్రాన్నైనా 108 సార్లు కనుక చదువుకున్నట్లయితే పూజించిన వారికి చదవడం కానీ, పూజించిన వారికి విష్ణులోకంలో ఉండే యోగ్యత కలుగుతుంది. కార్తీక మాసంలో విష్ణువాలయంలో మామిడాకుల తోరణాలు కట్టిన వారికి కూడా విష్ణువు సమీపంలో నివాసం ఉండే యోగ్యత లభిస్తుంది. విష్ణుమూర్తికి ఆలయంలో సాష్టాంగ దండ ప్రమాణాలు చేసిన వారికి 10 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం దక్కుతుంది. ఆలయంలో విష్ణుమూర్తికి ఎదురుకుండా కూర్చుని జపము, హోమము, దేవతార్చన చేసిన వారు తమ పితృదేవతలతో కలిసి వైకుంఠానికి వెళతారు. అయితే కార్తీక మాసంలో నదీ స్నానం చేసిన వారు తడి వస్త్రంతో ఉన్న వారికి కనుక మీరు పొడి వస్త్రాన్ని కనుక ఈ దానంగా ఇచ్చినట్లయితే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగుతుంది. మీ సమీపంలో ఎవరైనా అటువంటి వారు తటస్థపడితే తడి వస్త్రంతో ఉన్న వాళ్ళకి మీరు పొడి వస్త్రాన్ని కనుక ఆ రోజు దానం చేసినట్టయితే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది. గమనించుకొని అటువంటి పరిస్థితి తటస్థపడితే కనుక తప్పనిసరిగా చేయండి. ఈ నెలలో ఆలయ శిఖరాల మీద ఉన్న భగవంతుడికి ధ్వజాలు కనుక ఎగరవేస్తే వారి యొక్క పాపాలు గాలికి పువ్వుల్లోని పుప్పొడి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతాయంట. అయితే అవిసి పూలతో విష్ణుమూర్తికి కనుక పూజ చేసిన వారు 10 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. విష్ణువుకి అవిసి పూలతో పూజలు చేయడం గమనించుకోండి. తరువాత కార్తీక మాసంలో ఏ స్త్రీ అయితే బృందావనాన్ని అంటే తులసి కోటని, మన ఇంట్లో ఉన్న తులసి కోటని శుభ్రం చేసుకుని ఆవు పేడతో అంటే గోమయంతో ఆవు పేడతో అలికి చక్కటి ముగ్గులు వేసుకుని విష్ణుమూర్తికి ప్రీతి అయిన నందాదీపము, మనం తులసి కోటలో పూజ చేసేటప్పుడు ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్తుంది ఏంటంటే, తులసి కోట కిందన విష్ణుమూర్తిది, లక్ష్మీ అమ్మవారిది పెట్టి విగ్రహాలు పెట్టి చక్కగా అలికి ముగ్గులు పెట్టి అక్కడ కనుక నందాదీపం పెట్టగలిగితే, నందాదీపం అంటే ఏంటో కూడా ఇక్కడ చెప్తాను. తులసి కోట ముందు చక్కగా అలికి ధాన్యం వేసి దాని మీద ప్రమిద పెట్టి నూనె పోసి ఒత్తి వెలిగించడం, దాన్ని నందాదీపం అంటారు. ఈ దీపాన్ని వెలిగిస్తే కొండెక్కకుండా
తెల్లవార్లు జాగ్రత్తగా చూసుకోవాలి. దీపం అంటే అంత పెద్ద దీపాన్ని పెట్టుకోవాలన్నమాట. సాయంత్రం పెట్టినప్పుడు తెల్లారి మళ్ళా మీరు పూజ ఉపక్రమించే వరకు ఆ దీపము ఆరకుండా చూసుకోవాలి. అయితే దీన్ని మన నందాదీపం చెప్తాము. ఈ నందాదీపం వెలిగించడం వల్ల కలిగే ఫలితం ఏంటిదంటే, దీన్ని వివరించడానికి 1000 తలలు ఉన్న ఆదిశేషుడికి కూడా తెలియదంట, అంతటి పుణ్యం. కార్తీక మాసంలో దీపాలు పెట్టడం సాధ్యం కాని వారు 2 పూటల ఆలయానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసిన తత్సమానమైన పుణ్యం కలుగుతుంది. సాలగ్రామానికి గంధం అలంకరించి, ఎవరింట్లోనైనా సాలగ్రామాలు ఉంటే దాన్ని గంధాన్ని అలంకరించండి. లేనివారు సాలగ్రామాన్ని కొనుక్కొని గంధం అలంకరించి తులసి దళంతో సాలగ్రామానికి, తెల్ల జిల్లేడు పువ్వులతో శివలింగానికి లేదా శివుడికి అర్చన చేసినట్లయితే ఆయుష్ పెరుగుతుంది. విష్ణుమూర్తిని మల్లెపూలతో అర్చించిన వారికి అన్ని పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. తులసి దళంతో తులసి గంధాన్ని సాలగ్రామానికి బొట్టుగా పెట్టి పూజ చేసినట్టయితే వైకుంఠంలో స్థిర నివాసం కలుగుతుంది. విష్ణుమూర్తి సన్నిధిలో నాట్యం చేసే వారికి పూర్వజన్మల పాపం నశించిపోతుంది. తరువాత భక్తితో కనుక అన్నదానం చేసిన వారి పాపాలు గాలికి ఎగిరిపోయి మంచు బిందువుల్లాగా మారిపోతాయి. కార్తీక స్నానం చెయ్యని వారు, పిసినారితనంతో దాన ధర్మాలు చెయ్యని వారు 100 జన్మలు కుక్కలుగా పుడతారట. ఆ తర్వాత నీచ జన్మ తీసుకుంటారు, అంటే నీచ కులంలో జన్మిస్తారన్నమాట. కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలాన్ని దాటి స్వర్గానికి వెడతారు. పద్మాలతో పూజించిన వారు, అంటే కదంబ పుష్పాలతో పూజిస్తే సూర్యమండలాన్ని దాటి వెడతారు. పద్మాలతో పూజిస్తే శాశ్వతంగా సూర్యలోకంలోనే ఉండే యోగ్యత కలుగుతుంది. జనక మహారాజా, కార్తీక మాసంలో అవిసి పూలతో కనుక విష్ణువుని అలంకరించి ఆ పూలతో ఎవరైతే పూజ చేస్తారో వారు స్వర్గానికి అధిపతులవుతారు. దీనికి ఒక శ్లోకం ఉంది. కార్తీకే భానువాసరేతు స్నాన కర్మ సమాచరేత్, మాస స్నానేన యత్ పుణ్యం తత్పుణ్యం లభతే నృపః, ఆద్యంతిమే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ మాస స్నాన ఫలం తేన లభ్యతే నాత్ర సంశయః. అంటే కార్తీక మాసంలో భానువారం అంటే ఆదివారము లేదా పౌర్ణమి నాడు కానీ, పౌర్ణమి రోజున కానీ లేదా అమావాస్య రోజు కానీ సంకల్పోక్తేన స్నానం చేస్తే మొత్తం నెలంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. అది కూడా చెయ్యడానికి సాధ్యం కాని వాళ్ళు కార్తీక పురాణం చదివినా తత్సమానమైన పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసం, ఈ మాసంలో ఇతరుల కోసం, అంటే ఎవరైతే పూజ చేస్తుంటారో వారి పూజకు సహకరించినా కూడా తత్సమానమైన ఫలితాన్ని పొందుతారు. స్వయంగా సంకల్పం చెప్పుకొని విష్ణువును పూజించినట్లయితే శాశ్వతంగా వైకుంఠంలో నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది. కార్తీక మాసంలో నిత్యం శైవ విష్ణు దేవాలయాల్లో విష్ణుపారాయణ కానీ శివపారాయణ కానీ చేస్తే స్వర్గంలో శాశ్వతమైన స్థానం కలుగుతుంది. ఇహపరంలో కూడా ఎటువంటి కష్టనష్టాలున్నా తొలగిపోయి పాపాలు, ఇంతవరకు చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివకేశవులని కనీసం స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల్లో నక్కగా పుడతారట. ఇందులో సందేహం ఏదీ లేదంటూ వశిష్ఠ మహాముని జనక మహారాజుకి ఈ వ్రతం ఆచరించడం వల్ల విడివిడిగా వివరంగా దాని యొక్క ఫలితాలను వివరించడం జరిగింది.
ఇప్పుడు మనం ఈరోజు అంటే 7వ రోజు ఏ నిషేధించాలి, ఏ వస్తువులు దానం చేయాలి, ఏ దేవుణ్ణి స్మరించాలి, ఏ మంత్రం చదవాలి, వారు మనకి ఏమిస్తారు అనేది చూద్దాం. 7వ రోజు అనగా సప్తమి రోజు నిషేధించవలసిన వస్తువులు పంటితో తినే వస్తువులు. ఉసిరి అనేది ఈ మాసమంతా పనికిరాదు అని గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన. పంటితో తినే వస్తువులను నిషేధించాలి అంటే ద్రవ పదార్థాలు మాత్రమే స్వీకరించాలి అని మనవి. దానంగా ఇవ్వాల్సినవి పట్టుబట్టలు, గోధుమలు, బంగారం. పూజించవలసిన దైవము సూర్యనారాయణమూర్తి. జపించాల్సిన మంత్రం ఓం భాం భానవే నమః లేదా ఓం ఆదిత్యాయ నమః అనే ఈ మంత్రాలని 108కి తక్కువ కాకుండా యథాశక్తి జపించుకోండి. మనకి వచ్చే ఫలితము తేజస్సు, ఆరోగ్యము. ఈ రెండు మనకి ఆ స్వామి అనుగ్రహిస్తాడు. ఈ కార్తీక మాసంలో ఈ సూచనలతో, ఈ విధి విధానాలతో, ఈ నియమనిష్టలతో కనుక మీరు ఈ వ్రతాన్ని ఆచరిస్తే శివుడి అనుగ్రహము, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కూడా పొందుతారు. నమస్తే.